సిటీ నియోజకవర్గ పరిధిలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన గ్యాస్ పైప్లైన్ పనులను యూపీ ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్ ఏజెన్సీ పలు ఏజెన్సీలు చేపడుతున్నాయి. నగరంలోని ఏపీ అప్పారావు రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారులను తవ్వి పైప్లైన్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల సందర్భంగా ప్రజల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. నగరపాలక సంస్థ అధికారులు, సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన ఈరోజు మాట్లాడి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా ప్రాపర్ బ్యారికేడింగ్, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ క్లాత్, టేప్ వంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ క్లోజ్ అవ్వాలి. అదే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. చుట్టూ కర్రలు పెట్టి రెడ్ టైపింగ్ చేసి బ్యారికేడింగ్ చేసుకోకపోతే ఎవరైనా పడ్డారనుకోండి, చిన్నపిల్లలు పడ్డారనుకోండి, హూ ఇస్ ఆన్సరబుల్? మీరు మీ డబ్బుల సంపాదనలో ఉన్న శ్రద్ధ పబ్లిక్ సేఫ్టీలో లేదు. మీరు చూసుకోండి. నాకు మధ్యాహ్నం పెట్టి ఫర్దర్ గా వర్క్ మీ కాంట్రాక్టర్స్ అందరితో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని చేయగలిగితే చేయండి, లేకపోతే వైండ్ అప్ చేసుకోండి. మీరు కూడా ఫాలో అప్ చేసుకోండి. ఓకే.